ఒకసారి అడవిలోని పక్షులన్నీ తమకు రాజుగా ఒకరిని నియమించుకోవాలని అనుకున్నాయి. వెంటనే ఒక చోట సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా చేసుకోవాలా అని సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఆ సమయంలో అనేక పక్షులు తాము రాజుగా ఉండేందుకు తగిన అర్హతలు కలిగి ఉన్నామని చెప్పాయి. ఓ నెమలి వారి ఎదురుగా నిలిచి తన సౌందర్యాన్ని వారికి చూపించింది. తన రంగుల పింఛాన్ని చూపి ఆకట్టుకుంది. అలాగే అద్భుతంగా నాట్యం చేసి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. నెమలి నాట్యాన్ని చూసి అన్ని పక్షులు ఎంతో సంతోషించాయి, బాగా మెచ్చుకున్నాయి. ఇదే అదునుగా భావించిన నెమలి, మిత్రులారా, నా నాట్యం మిమ్మల్ని మైమర్చిపోయేలా చేసిందనుకుంటాను. ఇక్కడ నాకంటే అందగత్త ఇంకెవరున్నారు? ఇక ఈ రాజ్యానికి రాజు కాగల అర్హత ఇంకెవరికుంది అంటూ తనను రాజును చెయ్యాలని కోరింది. దాని అందచందాలు చూసి అన్ని పక్షులు పక్షిరాజ్యానికి నెమలిని రాజును చెయ్యాలని నిర్ధారించాయి. అంతటి అందమైన నెమలి తమకు రాజు కాబోతున్నందుకు పక్షులన్నీ ఆనందంతో గొంతులు వేశాయి. తొందరలోనే పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించాలని నిర్ణయించాయి. అప్పుడే ఒక చిలుక పక్షులతో ఇలా అంది. ఫ్రెండ్స్, మీరంతా కలిసి అసమాన సౌందర్యం గల మయూరాన్ని రాజ్యాధిపతిగా చేయాలని నిశ్చయించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అయినా నా మనసులో ఒక సందేహం బాధిస్తుంది. అదేమిటంటే, మనం ఇప్పుడు ఈ నెమలిని రాజుగా చేసుకుని మన ధన ప్రాణాలు దాని ఆధీనం చేస్తున్నాం. రాజు వల్ల కలగవలసిన ముఖ్య ప్రయోజనం ప్రజల రక్షణే కదా. ప్రజల రక్షణ చేయలేని రాజుండటం వల్ల ప్రయోజనం ఏంటి? రేపటి నుండి డేగలు, రాబందులు మొదలైన క్రూర పక్షులు మన మీద దాడి చేసి మనల్ని తినేస్తుంటే తాను అడ్డుపడి మన ప్రాణాలు కాపాడగలదేమో ఈ రాజునడిగి అప్పుడు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించితే బాగుంటుందని నా సలహా. ఆ మాటలు విని పక్షులన్నీ తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాయి. ఇక నెమలి తగిన సమాధానం చెప్పలేక మౌనం వహించింది. అప్పుడు పక్షులన్నీ తెలివి తెచ్చుకుని నెమలికి రాజ్యాధికారం ఇవ్వడానికి స్వస్తి పలికాయి. జంతువులు పెద్ద పక్షులు దాడి చేసినప్పుడు తెలివితేటలతో ధీటుగా ఎదుర్కోగలిగే వారిని తమకు రాజుగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. అడవిలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. దగ్గరలో తనవారంటూ ఎవ్వరూ లేకపోవడంతో చాలా కాలంగా అది ఒంటరిగా ఉంటుంది. సోలో లైఫే సో బెటర్ అనుకుంటాం కానీ సోలో లైఫ్ అంత బోర్ లేదు బ్రదర్. మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవడో ఒకడో కోన్కిస్గా రేటగాడు ఉండాలిగా. దగ్గరలోనే మా బంధువుల ఇల్లు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి ఈ పండుగ 10 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాను అనుకుని అది బంధువుల ఇంటికి బయలుదేరింది. అయితే దానికి మధ్యలో నది అడ్డొచ్చింది. అమ్మో, చాలా పెద్ద నదిలా ఉంది. దీన్ని ఎలా దాటాలరా బాబు అని ఆలోచనలో పడింది. నదిలో ఉన్న కప్ప ఒడ్డున ఉన్న ఎలుకను చూసింది. ఎలుక ఏదో ఆలోచిస్తుండడం గమనించింది. ఏంటి ఎలుగు బావా, అంతలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. దానికి ఎలుక, మా బంధువుల ఇంటికని బయలుదేరాను. మధ్యలో ఈ నది అడ్డం తగిలేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పింది బాధగా. కప్పకు ఎలుకను ఆట పట్టించాలని అనిపించింది. ఓ పంచే ఎలుగు బావా, తాడుని నీ నడుముకి నా నడుముకి కలిపి కట్టుకుందాం. నేను ఈదుకుంటూ వెళ్తుంటాను, నా వెనక్కి నువ్వు కూడా హాయిగా వచ్చాయి అని చెప్పింది. కప్ప బామర్ది, ఐడియా అయితే ఎదిరిపోయింది. హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నట్టుంది. నేను రెడీ అంది ఎలుక ఏమీ ఆలోచించకుండా. తాడుని కప్ప తన నడుముకు ఎలుకకు కట్టింది. రెండు చటుక్కున నీటిలోకి దూకాయి. కప్ప నీటిలోకి దిగాక ఆనందంతో గంతులు వేస్తూ నచ్చినట్టు ఈదడం దూకడం చేసింది. దాంతో పాపం ఎలుక మునిగిపోతూ తేలుతూ భయంతో అరవసాగింది. ఆ అరుపులు వినే కొద్దీ కప్ప మరింతగా రెచ్చిపోయింది. కప్ప మాటలను గుడ్డిగా నమ్మి నీటిలోకి దూకినందుకు తనను తానే తిట్టుకుంది ఎలుక. కప్ప మాత్రం ఎలుక ఇబ్బంది పడడం చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈలోగా
కొండ మీద ఉన్న ఓ గద్ద నీళ్లలో ఉన్న ఎలుకను చూసింది. భలే మంచి ఆహారం, కష్టపడకుండానే కళ్ళ ముందుకు వచ్చింది, వదులుకోకూడదు అని వేగంగా ఎగురుకుంటూ వచ్చి కాళ్ళతో తన్నుకుపోయింది. ఎలుకతో పాటు తాడు కట్టేసి ఉండడంతో కప్ప కూడా ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు గద్ద ఎలుక కప్ప రెండింటినీ చూసి చాలా ఆనందపడింది. అరే, ఒకే దెబ్బకు 2 పిట్టలు, భలే భలే అనుకుని కొండ మీదకు ఎగిరిపోయింది. ఎలుక బావా, ఏదో సరదాకి నిన్ను ఆట పట్టేద్దామని తాడు ఆట ఆడాను. చివరికి ఇలా అయింది. నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించవా అంటూ కప్ప బాధపడింది. కాపబామర్ది, ఇప్పుడు నీకు బుద్ధి వస్తే ఏంటి, నేను నిన్ను క్షమిస్తే వచ్చే లాభం ఏంటి? ఎలాగో కొద్దిసేపట్లో ఆ గద్దకు ఆహారం కాబోతున్నాం. అందుకే పెద్దలు చెబుతుంటారు, ఎదుటి వారిని ఇబ్బంది పెడితే చివరకు మనం కూడా ఈ ఇబ్బందుల పాలు కాక తప్పదని అన్నది ఎలుక. ఇదంతా విన్న గద్ద నీతి అయితే చాలా బాగుందో, నాకు నచ్చింది. పైగా మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే చాలా జాలిగా కూడా ఉంది. ఈ రోజు నేను పస్తులున్నా పర్వాలేదు గాని మిమ్మల్ని వదిలేస్తున్నాను. పోండి, పోయి పండుగ చేసుకోండి అంది జాలిగా. అంతే, కప్ప ఎలుక పట్టలేని ఆనందంతో అక్కడి నుండి పరుగో పరుగు. ఒక అడవిలో ఒక నక్క ఉంది. అది చాలా తుంటరిది. ఒకసారి అది ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఒక చెట్టు కొమ్మకు అల్లుకుని గుత్తులు గుత్తులుగా విరగకాసిన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. ఓరి నాయనోయ్, ఎన్ని ద్రాక్ష పళ్ళు బాగా ముగ్గి నెగనెగలాడిపోతున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కోసుకుని లాగించేయాలి అనుకుని నక్క ఒక్కసారిగా ఎగిరి ఆ ద్రాక్ష పళ్ళు అందుకోబోయింది. కానీ అవి అందలేదు. అలా 2-3 సార్లు ప్రయత్నం చేసింది, అయినా అందలేదు. ద్రాక్ష పళ్ళు అందకపోయేసరికి నక్కకు చాలా కోపం వచ్చింది. ఎక్కడెక్కడే ఎగిరితే లాభం లేదు. ఫాస్ట్ బౌలర్ లాగా నేను కూడా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి వీటిని క్యాచ్ పట్టేస్తా అనుకుని ఈసారి నక్క కొంచెం దూరం వెనక్కి వెళ్లి తన శక్తినంతా కూడగట్టుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం ఎగిరి ద్రాక్ష గుత్తులను అందుకోబోయింది. ద్రాక్ష పళ్ళ గుత్తి అందలేదు సరికదా, ఆ ఊపుకు ఎగిరి దూరంగా పడింది. అక్క బాధగా లేచి ఒళ్ళు దులుపుకుని నన్ను ఎవరో చూడలేదు కదా అని చుట్టూ చూసింది. దానికి ఎవ్వరూ కనిపించలేదు. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు, అయితే ఓకే అనుకుని హుషారుగా పాట పాడుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది. అయితే జరిగిన ఈ తతంగమంతా దూరం నుండి ఒక కోతి చూసింది. అది ఏమీ ఎరగనట్టు నక్కకు ఎదురుగా వచ్చి, ఏం నక్క బావా, మంచి హుషారుగా ఉన్నావే, ఏంటి సంగతే అని అడిగింది. నక్క తడబడుతూ, అబ్బే ఏం లేదు, ఈరోజు నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని వారఫలాల్లో రాసుంటే అది తలుచుకుని ఆనందపడిపోతున్నాను అంతే అని చెప్పింది. నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని రాసుంటే మరి నువ్వు తినాలని ఆశపడిన ఆ ద్రాక్ష పళ్ళు వదిలేసి వెళ్తున్నావే నక్క బావా అని అడిగింది కోతి కొంటెగా. అమ్మని, ఈ పిల్లకోతి మొత్తం చూసేసినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకోకపోతే ఈ విషయం అడవి మొత్తం వేగంగా అంటించేస్తుంది. నీ మనసులో అనుకుని పైకి మాత్రం ఓసారి ఎగిరి చూశానంతే, అవి చాలా పుల్లగా ఉన్నాయి. అబ్బే అలాంటివి మనకు నచ్చవు, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నది నక్క. వాటిని రుచి కూడా చూడలేదు, కనీసం తాకనైనా తాకలేదు, అప్పుడే అవి పుల్లనివి అని ఎలా నిర్ణయించావు అని అడిగింది కోతి. ఆ మాత్రానికే రుచి చూడాలా? నా బోటి ఇంటెలిజెంట్కి ఆ ద్రాక్ష పళ్ళ రంగు చూస్తే తెలీదా ఏంటి? సరేలే, నాకు చాలా పనులున్నాయి, నేనుంటాను అని నక్క అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే వెనక నుంచి, ఓయ్ నక్క బావా, నీకు మంచి తీయని ద్రాక్ష పళ్ళు తినాలని ఉందేమో, కోసి ఇద్దామని వచ్చాను. సరేలే, వెళ్ళు వెళ్ళు అంటూ కోతి అనడం వినిపించింది. నక్క అసలే ఆకలి మీద ఉందేమో,
ఇంతకు ముందు తను అన్న మాటలను పక్కన పెట్టేసి కోతి దగ్గరకు వేగంగా వచ్చి, ఆ, మిత్రమా, నీవు కోసిస్తానంటే నేను మాత్రం ఎలా తినకుండా ఉండగలను చెప్పు. పద పద. అంటూ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. కోతి చెట్టు ఎక్కి పండ్లు కోసి ఇస్తుంటే నక్క వాటిని లొట్టలు వేసుకుంటూ ఆనందంగా తినసాగింది. తరువాత కోతి చెట్టు దిగి వచ్చి, ఇప్పుడు చెప్పు నక్క బావా, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయా అని అడిగింది. నక్క సిగ్గుపడిపోయి ఏమీ సమాధానం చెప్పకుండా ఆ, ఆ, అది ద్రాక్ష పళ్ళు తినడంలో నిమగ్నమయ్యింది. కోతి నక్క వంక చూస్తూ, వెనకటికి మీ తాత ఎవరో ఎలాగే ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించి అవి అందకపోయేసరికి ఆ పండ్లు పుల్లవి అన్నాడట. దాంతో అందని ద్రాక్ష పుల్లనా అని ఒక సామెత పుట్టింది. నీలాంటి వాళ్ళకి అందకపోతే పుల్లనా, అందితే తీయనా అన్నది కోతి నవ్వుతూ. ఈ కథలో నీతేమిటంటే, ప్రయత్నం సఫలం కాని ప్రతి ఒక్కరూ మళ్ళా ప్రయత్నించడం మాని ఏదో ఒక సాకు వెతికి చూపి పక్కకు తప్పుకుంటారు. అది సరికాదు. మన ప్రయత్నం ఎప్పుడూ ఆపకూడదు. ఎందుకంటే ఏ పనైనా కష్టసాధ్యం అవుతుందేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.